బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్కు రక్షణని, అల్లాహ్కు సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి కురిపించండి వల్ల ఖురాన్లో ఉన్నటువంటి 18వ సూర అల్ కహఫ్ సూర, అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ఈ యొక్క అల్ కహఫ్ 18వ సూర అవతరణ మక్కాలో, ఆయతులు 110. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి ప్రశంసలన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయన తన దాసునిపై ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇందులో ఎలాంటి వక్రతను ఉంచలేదు. పైగా అన్ని విధాలా సరైనదిగా ఉంచాడు. అల్లా వద్ద నుంచి, తన వద్ద నుంచి విధించబడే ఒక కఠినమైన శిక్ష గురించి హెచ్చరించడానికి, మంచి పనులు చేసే విశ్వాసులకు ఉత్తమ ప్రతిఫలం ఉందని శుభవార్తలు ఇవ్వటం కోసం, మరియు అందులో వారు శాశ్వతంగా ఉంటారని తెలపడం కోసం, అల్లా సంతానం కలిగి ఉన్నాడని పలికే వారిని హెచ్చరించడం కోసం ఈ గ్రంథం అవతరింపజేయబడింది. నిజానికి వారికి కానీ, వారి తాత ముత్తాతలకు కానీ ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ ఈ జనులు ఈ మాటను విశ్వసించకపోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమి? 18వ సూర 6వ వాక్యం. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ ఈ యొక్క జనులు ఈ మాటను విశ్వసించకపోతే గనక నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమి? జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూమండలంలో ఉన్న దానినంతటినీ భూమికి శోభాయమానంగా చేశాము. దానిపై భూమిపై ఉన్న దానినంతటినీ మేము నేలమట్టం చేసి చదునైన మైదానంగా చేయనున్నాము. ఏమిటి? గుహవారిని, శిలాపలకం వారిని నువ్వు మా యొక్క శక్తి సూచనలలో మహా విచిత్రమైన సూచనగా తలపోస్తున్నావా? ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినప్పుడు వారు ఇలా ప్రార్థించారు: మా ప్రభువు ఓ అల్లా, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి. ఆమీన్. అంతే. మేము ఆ గుహలో లెక్కించదగ్గ కొన్నేండ్ల వరకు వారి చెవులపై జోకొట్టి పడుకోబెట్టాము. ఆ తర్వాత రెండు వర్గాల వారిలో ఎవరు ఆ స్థితిలో గడిపిన గరిష్ట కాలాన్ని ఖచ్చితంగా లెక్కగడతారో తెలుసుకుందామని మేము వారిని మళ్ళీ కొన్నేండ్ల తర్వాత తిరిగి లేపాము. వారి యథార్థ గాథను మేము నీకు వివరిస్తూ ఉన్నాము. తమ ప్రభువును విశ్వసించిన కొంతమంది యువకులు, వారు ఆ యొక్క కహఫ్ వారు, గుహవారు, వారు మేము వారి సన్మార్గంలో వృద్ధిని వసిగాం. వారు లేచి నిలబడి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలగజేశాము. భూమి ఆకాశాలకు ప్రభు అయిన వాడే మా ప్రభువు. భూమి ఆకాశాలకు ప్రభు అయిన వాడే మా ప్రభువు. మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటం అన్నది జరగని పని.
ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారం అవుతాము. ఆయన్ని వదిలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మా జాతి వారు వారి దైవత్వానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురావటం లేదు? అల్లాకు అబద్ధాన్ని అంటగట్టేవాడి కన్నా ఎక్కువ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇప్పుడు మీరు వాళ్ళతోనూ అల్లాను కాకుండా వారు వేటినైతే నమ్ముతున్నారో ఇతర వాటితోనూ తెగతెంపులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోకి పోయి కూర్చోండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు. మీ కార్యసిద్ధికై సౌలభ్యాన్ని సమకూరుస్తాడు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారి గుహకు కుడిపక్కకు ఒరిగిపోవటాన్ని, సూర్యుడు అస్తమించే సమయంలో వారికి ఎడమ పక్కకు జరిగిపోవటాన్ని నువ్వు చూస్తావు. వారేమో ఆ గుహలోని విశాలమైన స్థలంలో ఉన్నారు. ఇది అల్లా సూచనల్లోనిది. అల్లా సన్మార్గం చూపినవాడు మాత్రమే సన్మార్గాన ఉంటాడు. మరి ఆయన పెడత్రోవ పట్టించిన వారిని ఆదుకుని మార్గదర్శకత్వం వహించేవాడెవడిని నీవు పొందలేవు. అల్లా సన్మార్గం చూపినవాడు మాత్రమే సన్మార్గాన ఉంటాడు. మరి ఆ అల్లా ఎవరినైతే పెడత్రోవ పట్టించాడో ఆ పట్టించిన వారిని ఆదుకుని మళ్ళీ మార్గదర్శకత్వం వహించేవాడెవడని నీవు పొందలేవు. ఇక ఆ గుహవారు మేల్కొని ఉన్నారని నువ్వు భావిస్తావు, కానీ వారు నిద్రపోతూ ఉంటారు. మేము వారికి కుడి పక్కకు ఎడమ పక్కకు ఒత్తిగిలి పడుకునేలా చేస్తూ ఉంటాము. వారితో పాటు వారి కుక్క కూడా గుహ ముఖద్వారం వద్ద తన ముందు కాళ్ళను చాపి కూర్చొని ఉండేది. ఒకవేళ నువ్వు వారిని తొంగి చూస్తే వెనుతిరిగి పారిపోబోతావు. వారి గాంభీర్యం నిన్ను భయకంపితుణ్ణి చేస్తుంది. ఇదే విధంగా వారు పరస్పరం ప్రశ్నించుకోవడానికి మేము వారిని లేపి కూర్చోబెట్టాము. ఆ గుహలో ఉన్న 2 వర్గాల వారిని లేపి మేము మళ్ళీ కూర్చోబెట్టాము. వారిలో ఒకతను, మీరు ఎంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఉంటారు అని అడగ్గా, ఒక్కరోజో లేక ఒక రోజు కన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాం అని వారు సమాధానమిచ్చారు. మళ్ళీ ఇలా చెప్పారు, మీరెంతసేపు ఉన్నారన్న విషయం మీ ప్రభువుకే బాగా తెలుసు. సరే, ఇప్పుడు ఈ వెండి నాణమును ఇచ్చి మీలో ఒకరిని పట్టణానికి పంపండి. అతను వెళ్ళి అత్యంత పరిశుద్ధమైన భోజనం ఏదో కనుక్కొని అందులో నుంచి మీకోసం తినడానికి తీసుకువస్తాడు. అయితే అతను మృదువుగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ యొక్క జాడ ఎవరికీ తెలియనివ్వకూడదు. వారు గనక మిమ్మల్ని పట్టుకున్నారంటే మీపై రాళ్ళైనా రువ్వుతారు, లేదా మిమ్మల్ని తమ మతంలోకైనా తిరిగి రప్పించుకుంటారు. అదే గనక జరిగితే మీరెన్నటికీ సాఫల్యం పొందలేరు. ఈ విధంగా అల్లా వాగ్దానం సత్యమని, ప్రళయ దినం, తీర్పు దినం రావటంలో ఎటువంటి సందేహానికి అవకాశం లేదని ప్రజలు తెలుసుకోవటం కోసం మేము వారి యొక్క పరిస్థితిని గురించి ప్రజలకు తెలియజేశాము. మరి వారేమో అప్పుడు ఈ వ్యవహారంలో పరస్పరం ఒకరికొకరు తర్జన భర్జన చేసుకోసాగారు. వీరి గుహపై ఒక కట్టడం కట్టండి అని కొందరన్నారు. వీరి సంగతి వీరి ప్రభువుకే బాగా తెలుసు.
వీళ్ళ వ్యవహారంలో పై చేయిగా ఉన్నవారు మాత్రం ఇలా అన్నారు, మేము వీళ్ళు ఉన్న చోట ఒక ఆరాధనాలయం కడతాము. మరియు వాళ్ళు ముగ్గురు, నాలుగోది వారి కుక్క అని కొందరంటారు. వారు ఐదుగురు, ఆరోది వారి కుక్క అని మరికొందరంటారు. వారు తమకు తెలియని విషయంలో ఊహాగానాలు చేస్తున్నారు. వారు ఏడుగురు, ఎనిమిదోది వారి కుక్క అని ఇంకో కొంతమంది అంటారు. వారి సంఖ్య గురించి నా ప్రభువు బాగా ఎరుగు. వారి సంఖ్య గురించి బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు అని వారికి చెప్పు. కాబట్టి నువ్వు వారి విషయంలో స్థూలంగా మాత్రమే వాదించు. ఇంకా గుహవారిని గురించి వీళ్ళల్లో ఎవరినీ అడగకు. ఏ విషయంలోనైనా సరే రేపు నేను ఈ పని చేస్తాను అని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు. ఏ విషయంలోనైనా సరే రేపు నేను ఈ పని చేస్తాను అని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు. అయితే ఇన్షా అల్లా అని అనాలి. ఇన్షా అల్లా రేపు నేను ఈ పని చేస్తాను అని అంటే, అయితే అల్లా తలిస్తే చేస్తాను ఇన్షా అల్లా అని అనాలి. మరిచిపోయినప్పుడల్లా నీ ప్రభువును స్మరించుకో. నా ప్రభువు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ ఉంది అని చెబుతూ ఉండు. నీవేదైనా మర్చిపోయినప్పుడల్లా నా ప్రభువు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ ఉంది అని చెబుతూ ఉండు. వారు తమ గుహలో 300 సంవత్సరాలు ఉన్నారు. వారు తమ యొక్క గుహలో 300 సంవత్సరాలు ఉన్నారు. మరో 9 ఏండ్లు అదనంగా ఉన్నారు. వారికి చెప్పు, వారు అక్కడ ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారో అల్లాకే తెలుసు. భూమి ఆకాశాల రహస్యం ఆయనకు మాత్రమే తెలుసు. భూమి ఆకాశాల రహస్యం అల్లాకు మాత్రమే తెలుసు. ఆయనంత చక్కగా చూసేవాడు, మరింత చక్కగా వినేవాడు. అల్లా చూసేవాడు, వినేవాడు. అల్లా తప్ప వారిని ఆదుకునేవాడెవడూ లేడు. అల్లా తన పరిపాలనాధికారంలో, ఆయన యొక్క నిర్ణయాలలో ఎవరినీ కూడా భాగస్వామిగా చేర్చుకోడు. అల్లా సుబ్హానహు వ తఆలా తన పరిపాలనలో కానీ తన యొక్క నిర్ణయాలలో కానీ ఎవరినీ భాగస్వామిగా చేర్చుకోడు. నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభువు యొక్క గ్రంథాన్ని నీవు చదువుతూ ఉండు. ఆయన యొక్క వచనాలను మార్చగలవాడెవ్వడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందదాలవు. తన ప్రభువును ఉదయం సాయంత్రం వేడుకుంటూ ఆయన ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో ఉన్నవారి సహచర్యం పట్ల నీ మనసును సంతృప్తపరచుకో. జాగ్రత్త, వారి నుంచి నీ యొక్క దృష్టిని మరల్చుకోకు. ప్రాపంచిక జీవితపు అందాలను నీవు కోరుకుంటావేమో. ప్రాపంచిక జీవితపు అందాలను నీవు కోరుకుంటావేమో. చూడు, ఎవరి హృదయాన్ని మేము మా యొక్క ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి లోను చేశామో, ఎవడు తన మనోవాంఛలను మనసుకు నచ్చినట్టు వాటి వెనక పరుగులు తీస్తూ ఉన్నాడో, ఎవడి పనితీరు మితిమీరిపోయిందో అతనికి విధేయత చూపకు. ఈ విధంగా ప్రకటించు, ఆశాంతం సత్యంతో కూడుకున్న ఈ ఖురాన్ మీ ప్రభువు తరపు నుంచి వచ్చింది కనుక కోరిన వారు ఎవరైనా సరే
ఎవరైనా సరే మానవులు ఎవరైనా సరే, కోరిన వారు ఎవరైనా సరే మరి దీనిని విశ్వసించవచ్చు, కోరిన వారు దీనిని నిరాకరించవచ్చు. అయితే సత్యాన్ని నిరాకరించిన దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు, అగ్ని కీలలు వారిని చుట్టుముడతాయి. ఒకవేళ వారు సహాయం అడిగితే, ఉపశమనం అడిగితే, నీళ్ళు అడిగితే, నూనె మడిది లాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మార్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది. అత్యంత దుర్భరమైన నివాసం, నరకం అది. ఇక ఎవరైతే విశ్వసించిన తర్వాత కూడా సత్కార్యాలు చేసిన వారి విషయం విశ్వసించాలి. విశ్వాసం తర్వాత సత్కార్యాలు కూడా. ఇక విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి విషయం నిశ్చయంగా మేము ఉత్తమ ఆచరణ చేసిన వారి ప్రతిఫలాన్ని వృధా కానివ్వము. వారి కోసం శాశ్వతమైన స్వర్గవనాలు ఉన్నాయి. వారి క్రింద నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు. సన్నగాను దళసరిగాను ఉండే సుతిమెత్తని ఆకుపచ్చ రంగురంగుల పట్టు వస్త్రాలు ధరిస్తారు. వారక్కడ ఆసనాలపై దిండ్ల కానుకొని ఆసీనులై ఉంటారు. ఎంత చక్కటి పుణ్యఫలం అది! ఎంత అమోఘమైన విశ్రాంతి నిలయం అది! ఓ ప్రవక్త, వారికి ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా వినిపించు. వారిలో ఒక అతనికి మేము 2 ద్రాక్ష తోటలను ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్లు కంచెను నిర్మించాము. ఆ రెండిటికి మధ్య పచ్చని పంట పొలాలను కూడా వసగాము. ఆ 2 తోటలు దిట్టంగా పండాయి. అందులో ఏ లోటు చేయలేదు. ఇంకా ఆ 2 తోటల మధ్య మేము ఒక కాలువను కూడా ప్రవహింపజేశాము. మొత్తానికి అతని పంట పండింది. ఒకనాడతను మాటల సందర్భంగా తన స్నేహితుడితోటి, నేను నీకన్నా ఎక్కువ ధనవంతుడిని, మంది మార్బలం రీత్యా కూడా నీకంటే కూడా ఎక్కువ బలవంతుడిని అని అన్నాడు. ఇలా అతను తన యొక్క ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోకి వెళ్ళాడు. ఇలా అన్నాడు, ఎప్పటికైనా సరే ఈ తోట నాశనమైపోతుందని నేను అనుకోను అని అన్నాడు. ప్రళయ గడియ ఆసన్నమవుతుందని కూడా నేను అనుకోవట్లేదని, నేను భావించట్లేదని కూడా అన్నాడు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగి నేను నా ప్రభు వద్దకు మరలింపబడినా కూడా నిస్సందేహంగా నేను ఈ మళ్లింపు స్థానంలో ఇంతకన్నా మంచి స్థితిలోనే ఉంటాను అని అన్నాడు. అప్పుడు అతని స్నేహితుడు అతనితోటి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఏమిటి, నిన్ను మట్టితో చేసి ఆ తర్వాత వీర్య బిందువుతో సృష్టించి ఆ తర్వాత నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే, ఆ ఆరాధ్య దైవాన్ని నీవు తిరస్కరిస్తున్నావా? నా మటుకు నేను ఆ అల్లాయే నా ప్రభువు అని నమ్ముతున్నాను. నేను నా ప్రభువుకు సహవర్తునిగా ఎవరిని కల్పించను అని ఆ 2వ అతను అన్నాడు. మిత్రమా, నువ్వు నీ తోటలోకి పోతున్నప్పుడు అల్లా తలచినదే అవుతుంది. అల్లా ద్వారా లభించే శక్తి తప్ప వేరే శక్తి ఏదీ లేదు అని ఎందుకు పలకలేదు? ఒకవేళ నీవు నన్ను సంపదలో, సంతానంలో నీకన్నా తక్కువ వాడిగా, నీకన్నా చిన్నవాడిగా, నీకంటే అల్పునిగా నన్ను చూస్తున్నట్లయితే తెలుసుకో, నా ప్రభువు నాకు నీ తోట కన్నా మేలైన దాన్ని ప్రసాదించి
నీ తోటపై ఆకాశం నుంచి ఏదన్నా శిక్షను పంపినా పంపవచ్చు, ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడు అది తెల్లవారేసరికి చదునైన నున్నని మైదానంలా అయిపోవచ్చు కూడా. లేదా దీని నీరు భూమిలో ఇంకొక పోను పోవచ్చు. దాన్ని వెతికి తీసుకురావటం నీ యొక్క తరం కాకపోవచ్చు. అతని పండ్లన్నీ ముట్టడించబడ్డాయి. దానికోసం పెట్టిన పెట్టుబడిపై అతను చేతులు నలుపుకుంటూ ఉండిపోయాడు. ఆ తోట తలకిందులై తడికెలపై పడి ఉంది. అయ్యో, నేను నా ప్రభువుకు సహవర్తులుగా ఎవరిని నిలబెట్టకుండా ఉంటే ఎంత బాగుండేది అని ఆ వ్యక్తి అన్నాడు. అల్లా పట్టు నుంచి అతన్ని రక్షించి సహాయపడటానికి అతని జన సమూహం అనేది ఏదీ రాలేదు. స్వయంగా అతను కూడా ప్రతిఘటించలేకపోయాడు. సర్వ అధికారాలు సత్యబద్ధుడైన అల్లావే అని, పుణ్యఫలం ప్రసాదించటంలోనూ ఆయన ఉత్తముడు అని, పర్యవసానం రీత్యా కూడా ఆయనే అత్యుత్తముడని అక్కడే తేలిపోయింది. ఓ ప్రవక్త, ప్రాపంచిక జీవితపు ఉదాహరణను కూడా వారికి తెలుపు. ఈ యొక్క ప్రపంచం అది మేము ఆకాశం నుంచి కురిపించే వర్షపు నీరు వంటిది. దానివల్ల నేలలో దట్టమైన పచ్చిక మొలిచింది. ఆఖరికి అది పొట్టు పొట్టిగా మారిపోగా గాలులు దాన్ని లేపుకుపోతాయి. అల్లా అన్నిటిపై అధికారం కలిగి ఉన్నాడు. సిరి సంపదలైన, సంతానమైన ప్రాపంచిక జీవితానికి అలంకారం మాత్రమే. సిరి సంపదలైన, సంతానమైన ఈ యొక్క ప్రాపంచిక జీవితానికి అలంకారం మాత్రమే. అయితే మిగిలి ఉండే సత్కార్యాలు, మిగిలి ఉండే కర్మలు, మంచి చెడులు నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా మేలైనవి, అత్యుత్తమం కాగలవని ఆశించబడేవి అవే కర్మలు, సత్కార్యాలు. సిరి సంపదలైన, సంతానమైన ప్రాపంచిక జీవితానికి అలంకారం మాత్రమే. అయితే మిగిలి ఉండే సత్కార్యాలు ఏమిటి అంటే, నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా మేలైనవి సత్కార్యాలు, మంచి కార్యాలు, నువ్వు చేసే మంచి కార్యాలు అత్యుత్తమం కాగలవని ఆశించబడేవి అవే. మేము పర్వతాలను నడిపిస్తాము. నువ్వు ఆ రోజున భూమిని చదును చేయబడి ఉన్నట్లుగా చూస్తావు. ప్రళయ దినం, తీర్పు దినం. మేము పర్వతాలను నడిపిస్తాము. నువ్వు ఆ రోజున భూమిని చదును చేయబడి ఉన్నట్లుగా ఒక మైదానంలాగా చూస్తావు. జనులందరినీ మేము ఒక చోట సమీకరిస్తాము. అందరినీ, వారిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టం. వారంతా నీ ప్రభువు సమక్షంలో వరుసగా నిలబెట్టబడతారు. నిజంగా మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా వద్దకు వచ్చేశారు. కానీ మీరు మాత్రం మేమెన్నటికీ మీకోసం వాగ్దాన సమయం నిర్ధారించము అనే అనుకునేవారు. కర్మల పత్రాలు వారి ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ భయపడుతూ, అయ్యో మా దౌర్భాగ్యం, ఇదేమి పత్రం, ఇది ఏ చిన్న విషయాన్ని ఏ పెద్ద విషయాన్ని వదలకుండా నమోదు చేసిందే అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చెయ్యడు. ఆదాం ముందు సాష్టాంగపడమని మేము, మొట్టమొదటి మానవుడు మరియు ప్రవక్త అయినటువంటి ఆదాం అలస్లం గారి ముందు సాష్టాంగపడమని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు జిన్ను వర్గానికి సంబంధించిన
ఈ యొక్క లూసిఫర్ అన్నబడే ఈ యొక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతుల కోవకు చెందినవాడు. వాడు తన ప్రభువు యొక్క ఆజ్ఞను జవదాటాడు. అయినప్పటికీ మీరు నన్ను వదిలేసి మీ అందరికీ శత్రువు అయిన వాణ్ణి, సైతానుని, వాడి సంతానాన్ని మీ స్నేహితులుగా చేసుకుంటున్నారా? ఇటువంటి దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఎంత చెడ్డది! నేను భూమి ఆకాశాలను సృష్టించి అప్పుడు కానీ, నేను భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు కానీ, స్వయంగా వీళ్ళను పుట్టించినప్పుడు కానీ వారిని అక్కడ ఉంచలేదు. అపమార్గం పట్టించే వారిని నేను నా సహాయకులుగా చేసుకోను. నాకు భాగస్వాములమని మీరు ఎవరినైతే భావిస్తున్నారో ఆ భావించిన వారు ఎక్కడ, వారిని పిలవండి అని ఆయన చెప్పిన రోజున వారు తమ మిథ్యా దైవాలను పిలుస్తారు. కానీ వారిలో ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వరు. మేము వారి మధ్యన వినాశనాన్ని ఏర్పరుస్తాము. అపరాధులు నరకాన్ని చూడగానే తాము పడవలసి ఉన్నది అందులోనేనని అర్థం చేసుకుంటారు. దాని నుంచి తప్పించుకునే మార్గం ఏదీ వారికి కనిపించదు. మేము ఈ ఖురానులో ప్రజల కోసం అనేక రకాల ఉదాహరణలన్నిటినీ వివరించాము. కానీ మానవుడు అందరికన్నా ఎక్కువ తగుల మారి ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చేసిన తర్వాత కూడా వారు విశ్వసించకుండా క్షమాభిక్షకై తమ ప్రభువును వేడుకోకుండా వారిని ఆపిన విషయం ఒక్కటే. అదేమిటంటే, గత కాలంలోని ప్రజలకు ఎదురైన వ్యవహారమే తమకు ఎదురవ్వాలని, లేదా ప్రత్యక్షంగా తమ ముందుకు శిక్ష రావాలని వారు నిరీక్షించటం. మేము ప్రవక్తలను శుభవార్తలను అందజేయడం కోసం, ప్రవక్తలను హెచ్చరికలు చేయడం కోసం మాత్రమే మేము పంపాము. శుభవార్తలు అందజేయడం కోసం, హెచ్చరించడం కోసం. అవిశ్వాసులు అసత్యం ఆధారంగా వాదులాడతారు. దాని ద్వారా సత్యాన్ని ఖండించడానికి ప్రయత్నిస్తారు. వారు నా యొక్క ఆయుతులను, వాక్యాలను, వారికి చేస్తున్న హెచ్చరికలను ఆషామాషిగా నవ్వులాటగా తీసుకున్నారు. తన ప్రభువు వచనాల ద్వారా హితబోధ చేసినప్పటికీ ఎవరైతే విముఖత చూపిస్తూ ఉన్నారో ఆ విముఖత చూపి తన చేతులతో ముందుగా చేసి పంపుకున్న దానినే మరిచిపోయిన వానికన్నా ఎక్కువ దుర్మార్గుడు ఎవడుంటాడు? వారు దానిని, ఖురానును అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసేసాము. ఖురానుని అర్థం చేసుకోకుండా ఉండడం కోసం వారి హృదయాలపై తెరలు వేశాం. వారి చెవులకు చెవుడు కలిగించాం. నువ్వు సన్మార్గం వైపుకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా వారెన్నటికీ సన్మార్గం పొందేవారు కాదు. నీ ప్రభువు క్షమాగుణం కలవాడు, నీ ప్రభువు దయాశీలి. వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే గనక వారిని తొందరగానే శిక్షించి ఉండేవాడు. అసలు విషయం ఏమిటంటే, వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది. దాని నుంచి తప్పించుకుని పోయే చోటు ఏదీ వారికి దొరకదు. తమ దురాగతాల మూలంగా, తమ చెడుల మూలంగా, తమ పాపాల మూలంగా, తమ యొక్క కర్మల మూలంగా మేము సర్వనాశనం చేసిన వారి పట్టణాలు ఇవే. వీరి వినాశనానికి కూడా మేము ఒక గడువును నిర్ధారించి పెట్టాము.
ఏళ్ల తరబడి నడవవలసి వచ్చినా సరే, 2 సముద్రాలు కలిసే సాగర సంగమానికి చేరుకోనంత వరకు నేను నడుస్తూనే ఉంటాను అని మూసా తన వెంటనున్న యువకునితో చెప్పినప్పుడు జరిగిన సంఘటనను కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి. తీరా వారిద్దరి సాగర సంగమానికి చేరుకున్నాక అక్కడ తమ యొక్క చేపను మరచి పోయారు. అదేమో సొరంగం మాదిరిగా దారి చేసుకుని సముద్రంలోకి జారుకుంది. వారిద్దరూ ముందుకు సాగిపోయిన తర్వాత మూసా అలైహిస్సలాం ప్రవక్త, మోషే ప్రవక్త తన వెంటనున్న యువకుణ్ణి ఉద్దేశించి, మా ఉదయ భోజనం తీసుకురా, నిజంగానే ఈ ప్రయాణంలో చాలా ప్రయాసపడాల్సి వచ్చింది అన్నాడు. దానికతను, చూశారా ఎంత పనైందో, మనం రాతి బండకు ఆనుకొని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నేను చేప సంగతి మర్చిపోయాను. అసలు ఏం జరిగిందో మీకు చెప్పకుండా సైతానే నన్ను మర్చిపోవడానికి గురి చేశాడు. ఆ చేప చాలా విచిత్రంగా సముద్రంలోకి దారి చేసుకొని మరి వెళ్ళిపోయిందని వివరించాడు. అరే, మనం వెతుక్కుంటూ వచ్చిన స్థలం ఆ స్థలం కోసమే కదా అని మూసా అలైహిస్సలాం అన్నాడు. ఆ తర్వాత వారిద్దరూ తమ పాద చిహ్నాల ఆధారంగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుని కనుగొన్నారు. మేమతనికి మా వద్ద నుంచి ఒక ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము. ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను కూడా నేర్పి ఉన్నాము. మూసా అలైహిస్సలాం మోషే ప్రవక్త అతనితోటి, మీకు నేర్పబడిన మంచి విద్యను మీరు నాకు నేర్పించడానికి నేను మీ వెంట ఉండవచ్చా అని ఆయనను అభ్యర్థించాడు. దానికతను, మీరు నా సహచర్యంలో ఉంటూ ఏమాత్రం కూడా ఓపిక పట్టలేరు. మీరు నాతో ఉండి నాతో పాటు ప్రయాణం కానీ నాతో పాటు ఉండటం కానీ మీరు ఓపిక పట్టలేరు. అయినా మీరు మీ జ్ఞాన పరిధిలోకి తీసుకోని విషయంపై ఓపిక పట్టడం మీ వల్ల ఎలా సాధ్యమవుతుంది అని అన్నాడు. అల్లా తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు. ఏ విషయంలోనూ నేను మీ యొక్క ఆజ్ఞను జవదాటను అని మూసా ప్రవక్త సమాధానమిచ్చాడు అతనికి. సరే, నా వెంట రావాలన్నదే మీ యొక్క అభిలాష అయితే బాగా గుర్తుంచుకోండి. ఏ విషయం గురించి అయినా సరే నా అంతటా నేనుగా స్వయంగా మీతో ప్రస్తావించనంత వరకు, మీతో చెప్పనంత వరకు నన్ను ఏ విషయం కూడా మీరు అడగకూడదు అని అన్నాడు అతను. వారిద్దరూ బయలుదేరారు. చివరకు ఒక పడవలో ప్రయాణమైనప్పుడు అతని పేరేంటంటే, ఆయన పేరు ఖిజర్ అలైహిస్సలాం. ఖిజర్ అలైహిస్సలాం దాని పడవ యొక్క చెక్క పలకను పగలగొట్టాడు. దానికి మూసా ప్రవక్త, ఇదేంటి, పడవ ప్రయాణికులందరినీ ముంచివేయడం కోసం వీటిని పగలగొట్టారా? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారని చెప్పేశాడు. మీరు నా వెంట ఉండి ఓపిక పట్టలేరని నేను ముందే చెప్పానుగా అని ఖిజర్ అలైహిస్సలాం మూసా అలైహిస్సలాం గారితో అన్నారు. నేను మర్చిపోయాను, నా మరుపుపై నన్ను పట్టుకోకండి, నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి అని మూసా ఖిజర్ అలైహిస్సలాం గారితో విన్నవించుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ ముందుకు సాగిపోయారు. వారికి ఒక అబ్బాయి ఎదురయ్యాడు. అతను ఆ అబ్బాయిని చంపేశాడు. ఖిజర్ అలైహిస్సలాం ఆ అబ్బాయిని చంపేశాడు. మీరు పవిత్రమైన ఒక ప్రాణాన్ని తీసేశారు. అతను ఏ ప్రాణిని మార్చి ఉండలేదు కదా. నిజంగా మీరు అత్యంత ఘోర కృత్యానికి పాల్పడ్డారని మళ్ళా మూసా అలైహిస్సలాం గారు ఖిజర్ అలైహిస్సలాం గారిని అన్నారు. నా వెంట ఉంటూ మీరు ఏమాత్రం సహనం పాటించలేరని ముందే నేను చెప్పాను కదా
అని మళ్ళా అన్నాడు. ఒకవేళ దీని తర్వాత ఏ విషయంలోనైనా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే నన్ను మీ వెంట ఉండనివ్వకండి. ఇక మీదట నాపై చర్య గైకొనేందుకు తగిన కారణం మీకు లభించింది అని మూసా ప్రాధేయపడ్డాడు. వారిద్దరూ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఒక పట్టణానికి చేరుకున్నారు. తమ కోసం భోజనం ఏర్పాటు చేయమని అక్కడి ప్రజలను అభ్యర్థించగా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి స్థానికులు ఎవరూ రాలేదు, నిరాకరించారు. అంతలో ఆ ఊరిలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక గోడపై వారి దృష్టి పడింది. ఆయన ఆ గోడను యథాతథంగా నిలబెట్టాడు. మీరు గనక తలుచుకుని ఉంటే ఈ పనికి వేతనం తీసుకోవచ్చు కదా అని మూసా అలైహిస్సలాం గారు ఖిజర్ అలైహిస్సలాం గారితో అన్నారు. దానికి మళ్ళీ ఖిజర్ అలైహిస్సలాం గారు ఈ విధంగా అన్నారు, ఇక మీకు నాకు మధ్య చీలిక ఏర్పడినట్లే మన సావాసం చెల్లిపోయింది. మీరు సహించలేకపోయిన ఆ 3 విషయాల పరమార్థాన్ని కూడా నేను మీకు వివరిస్తానని చెప్పారు. ఆ పడవ సంగతి చూసుకుంటే అది సముద్రంలో పనిచేసుకునే 2 నిరుపేదలది. నేను కావాలనే ఆ పడవలో కొంత లోపం ఏర్పరచాలనుకున్నాను. ఎందుకంటే ఇంకాస్త ముందుకెళితే కనిపించిన ప్రతి మంచి పడవను బలవంతంగా వశపరుచుకునే రాజు అటువైపు ఒడ్డును ఉన్నాడు. ఇకపోతే ఆ అబ్బాయి సంగతి, అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసుతనంతో తిరస్కార వైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది. అందుకే వారి ప్రభువు అతనికి బదులుగా అతనికన్నా సౌశీల్యవంతుడైన దయార్ధతకు దగ్గరగా ఉండే బాలుడిని ప్రసాదించాలని మేము కోరుకున్నాము. ఇక 3వ సంఘటన, ఇక గోడ సంగతి అంటారా? ఆ గోడ ఈ పట్టణంలో నివసించే 2 అనాథ బాలలది. వారికి చెందవలసిన ఒక నిధి ఆ గోడ కింద పాతిపెట్టబడి ఉంది. వారి తండ్రి మంచి సజ్జనుడు. ఈ అనాథలిద్దరూ యుక్త వయస్కులై పెద్దవారై నీ ప్రభువు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభువు యొక్క సంకల్పం. అంతేగాని నా అంతటా నేనుగా ఈ పని చేయలేదు. మీరు సహించలేకపోయిన ఆ సంఘటనల వెనుక దాగి ఉన్న వాస్తవం నిజమిది. ఓ ప్రవక్త, వారు నిన్ను జుల్కర్నైన్ గురించి కూడా అడుగుతున్నారు. నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తానని వారికి చెప్పు. మేము జుల్కర్నైన్కి భూమిలో అధికారం ఇచ్చాం. అన్ని రకాల సాధన సంపత్తుల్ని కూడా అతనికి సమకూర్చాం. అతను ఒక దిశలో పోసాగాడు. చివరకు అతను సూర్యుడు అస్తమించే ప్రదేశానికి చేరుకొని సూర్యుడు ఒక బురద చలమలో అస్తమిస్తూ ఉండగా చూశాడు. దాని సమీపంలో అతను ఒక జాతి వారిని కూడా కనుగొన్నాడు. ఓ జుల్కర్నైన్, నువ్వు వీళ్లను శిక్షించవచ్చు లేదా వీరి విషయంలో మరేదైనా ఉత్తమ వైఖరిని అవలంబించవచ్చు అని మేము అతనికి సెలవిచ్చాం. దానికతను, దుర్మార్గానికి ఒడిగట్టిన వాణ్ణి మేము శిక్షిస్తాము. తర్వాత అతను తన ప్రభువు వద్దకు మరలించబడతాడు. ఆయన అతనికి మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు అని అన్నాడు. అయితే విశ్వసించి మంచి పనులు చేసిన వారికి ప్రతిఫలంగా మేలు కలుగుతుంది. అలాంటి వారికి మేము సైతం మా పనిలో తేలికపాటి ఆదేశాలే ఇస్తాం అని అన్నాడు. ఆ తర్వాత అతను మరో దారి పట్టాడు. అతను సూర్యుడు ఉదయించే ప్రదేశానికి చేరుకున్నప్పుడు అక్కడ సూర్యుడు ఒక జాతి వారిపై ఉదయించడం చూశాడు. మేము వారికి సూర్యునికి మధ్య ఎలాంటి అడ్డును ఉంచలేదు.
ఇది పరిస్థితి. అతనికి సంబంధించిన విషయాలన్నీ మా జ్ఞాన పరిధిలో ఉన్నాయి. ఆ తర్వాత అతను ఇంకొక మార్గాన్ని అనుసరించాడు. అతను 2 కొండల మధ్య ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఆ రెండిటికి నడుమ ఒక జాతి వారిని చూశాడు. వారు అతని ఒక్క మాటనైనా అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఓ జుల్కర్నైన్, యాజూజు మాజూజులు ఈ దేశంలో కల్లోలాన్ని సృష్టిస్తూ ఉన్నారు. నువ్వు మాకు వారికి మధ్య ఒక అడ్డుగోడను నిర్మిస్తావా? దానికయ్యే ఖర్చులు నీకు మేము చెల్లించమంటావా అని వాళ్ళు అక్కడున్నటువంటి జాతి వారు జుల్కర్నైన్ని యాజూజు మాజూజుల నుంచి రక్షించమని విన్నవించుకున్నారు. అప్పుడు జుల్కర్నైన్ ఇలా సమాధానమిచ్చాడు, నాకు నా ప్రభువు అనుగ్రహించిన అధికారమే ఎంతో శ్రేష్టమైనది. మీరు మీ శ్రమ శక్తి ద్వారా నాకు సహాయపడండి చాలు. నేను మీకు వారికి మధ్య ఒక పటిష్టమైన గోడను నిర్మిస్తాను. నాకు ఇనుప రేకులను తెచ్చి ఇవ్వండి. ఆ విధంగా అతను ఆ 2 పర్వతాల మధ్య గోడలను సమానంగా లేపిన తర్వాత అగ్నిని రాజేయండి, నిప్పుని రాజేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ ఇనుప రేకులు బాగా కాలి అగ్నిగా మారిన తర్వాత కరిగిన రాగిని తెండి దానిపై పోస్తాను అని అన్నాడు. ఇక వారిలో యాజూజు మాజూజుల్లో ఆ గోడను ఎక్కే శక్తి ఎవరికీ లేకపోయింది. దానికి రంధ్రం చేయటం కూడా వారి తరం కాదు. ఇది కేవలం నా ప్రభువు యొక్క కటాక్షం. అయితే నా ప్రభువు దగ్గర సమయం వచ్చినప్పుడు ఆయన దాన్ని నేలమట్టం చేసేస్తాడు. నిజంగా నా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం అని జుల్కర్నైన్ చెప్పాడు. ఆ రోజు మేము వారిని సముద్రపు అలల మాదిరిగా వండొకరిలో చొచ్చుకుపోయేలా వదిలిపెడతాము. ప్రళయ సూచన. శంఖం ఊదబడుతుంది, అంతే. మేము జనులందరినీ ఒకేసారి సమీకరిస్తాం. ఆ రోజు ప్రళయ దినం, తీర్పు దినం. ఆ రోజు మేము నరకాన్ని అవిశ్వాసుల ముందు ప్రత్యక్షపరుస్తాము. నా స్మరణ పట్ల, నన్ను ఆరాధించడం పట్ల వారి కళ్ళు పొరలు కమ్ముకొని ఉండేవి. అప్పుడు వారు సత్యవాక్కును వినే స్థితిలో కూడా లేరు. ఇప్పుడు ఈ అవిశ్వాసులు నన్ను కాదని నా దాసులను తమ సహాయకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా? నన్ను కాదు అని నా యొక్క దాసులను తమ యొక్క సహాయకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా ఈ యొక్క అవిశ్వాసులు? వినండి, మేము ఈ అవిశ్వాసుల ఆతిథ్యం కోసం నరకాన్ని సిద్ధం చేసి ఉంచాం. ఓ ప్రవక్త, వారికి చెప్పు, చేసుకున్న కర్మల రీత్యా మీలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయేవారెవరో నేను మీకు చెప్పనా? తమ ప్రాపంచిక జీవితపు ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నప్పటికీ తాము చేసేదంతా సజావుగానే ఉందని భ్రమపడేవారు వారు. తమ ప్రభువు ఆయుతులను, వాక్యాలను మరియు గ్రంథాన్ని ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని త్రోసిపుచ్చిన వారు వీరే. అందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. కాబట్టి ప్రళయ దినాన మేము వారి కర్మల యొక్క బరువును తూయము. వారికి లభించే ప్రతిఫలం నరకం. ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు, నా యొక్క ఆయుతులను, వాక్యాలను, గ్రంథాన్ని, నా ప్రవక్తలను పరిహసించారు. అయితే ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు కూడా
మంచి కార్యాలు కూడా చేసిన వారికి, విశ్వసించి మంచి కార్యాలు కూడా చేసిన వారికి ఆతిథ్యంగా ఫిర్దౌసు వనాలు ఉన్నాయి స్వర్గంలో. విశ్వాసంతో పాటు తర్వాత సత్కార్యాలు కూడా చేయాలి. అటువంటి వారికి స్వర్గంలో ఫిర్దౌసు వనాల ఆతిథ్యం ఉంది. వారక్కడ కలకాలం, మరణం లేని జీవితం, వారక్కడ కలకాలం ఉంటారు. ఆ స్థలాన్ని వదిలి మరెక్కడికైనా పోవాలని వారు ఎప్పటికీ కోరుకోరు. ఓ ప్రవక్త, ఈ విధంగా చెప్పు, ఒకవేళ నా ప్రభువు యొక్క మాటలను వ్రాయటానికి, ఒకవేళ నా యొక్క ప్రభువు యొక్క మాటలను, అల్లా యొక్క మాటలను రాయడానికి సముద్రం సిరాగా మారిపోయినా సరే, నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే ఆ యొక్క సముద్రం అయిపోతుంది. మేము మళ్ళీ దాని వంటిదే మరో సముద్రం దాని సహాయార్థం తెచ్చినా సరే అది అయిపోతుంది. ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పు, నేను మీలాంటి మానవ మాత్రుణ్ణే. ఓ ప్రవక్త, వారికి నీవు ఇలా చెప్పు, నేను కూడా మీలాంటి మానవుణ్ణి మాత్రమే. కాకపోతే మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం అన్న సందేశాన్ని, వహీని నా వద్దకు పంపబడుతుంది. కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆశ ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి, మంచి కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు.